పెరిగిన మారుమూరులోనే పొద్దున్న దాకా చేస్తే మాకు 100 రూపాయలు కైకిలు వస్తుంది. ఏదో మా పిల్లగాడు బిచ్చం ఆడుకుంటాడు, బిచ్చం ఆడికే ఇలా సాత్తాడు. పని శాత కాదు, కూలి పని ఏది కూడా శాత కాదు. వీళ్ళకు అమ్మ నాన్న ఎవరు కూడా లేరు. అంత అన్నదా బతుకుతున్నా మాకు అట్టనే ఘోరం ఉన్నది. ఏదో బిచ్చం ఎత్తుకొని బతకడంలోకి బిచ్చం వేస్తే వేయాలా, లేకుంటే కారుతో అంతగానం ఘోరం తంటారా. టిప్పర్ కింద పడిపోయి తలకాయ చుర అయిపోయింది. మా నిన్నటి నుంచి మా గుండె ఆగుతలేదు. ఇప్పుడు మేము కూడా పొద్దున్న దాకా పనికి పోతాం, మనల్ని కూడా ఇట్లానే గుద్ది డ్యామ్ ఇచ్చిపోతారు. పొద్దున్న దాకా ఇప్పుడు ఈడ కెమెరాలు ఉన్నాగా దొరికిండు. ఏడైనా పల్లెటూరులోకి పని పోతారు, ఇట్లానే చంపిపోతారు. పొద్దుగాల చేస్తే సాయంత్రం చేస్తే మాకు 100 రూపాయలు కైకిలు వస్తుంది. మాదేం బతుకు, బిచ్చం బతుకున్నాను. మాకు మనం పట్టించుకున్నాడు లేడు, చేసేటోడు ఎవడు లేడు. ఇట్లానే అందరూ బిచ్చగాలను చూసుకుంటూ పోతాం, ఇట్లానే మేము ఫైట్ చేస్తాం, రౌడీ దందా చేస్తాం అన్నట్లు ఉన్నది. ఇది దొరల రాజ్యం ఉన్నది, దొరల రాజ్యం ఉన్నది. గరీబ్ ఎవరు కూడా ఇది చేసే తిరగలేదు. ఇది బాగా ఘోరం ఉన్నది. ఇంత ఘోరం ఏడ కూడా చూడదు. ఇంతకు కూడా ఇద్దరు ముగ్గురు కూడా ఇట్లానే డ్యామ్ ఇచ్చి ఇట్లానే పోయిండ్రు. మా ఈ పిల్లగాడు కూడా ఇట్లానే చేసి ఇట్లానే పోయిండ్రు. కూడా ఇట్లానే ఎన్నోసార్లు అయింది. మన గరీబులను పట్టించుకుంటలేరు, చేస్తలేరు. మన మాకు ఎవడు ఆదుకునేటోడు ఎవడు ఉన్నాడు, న్యాయం చేసేటోడు ఉన్నారు. మాకు న్యాయం కావాలా, మాకు న్యాయం. మా పిల్లగాడు మాకు తెచ్చేయాలి, మా పాన మాకు తెచ్చేయాలి. దయచేసి విలేకరు న్యాయం చేయాలని కోరుతున్నా. ధన్యవాదాలు. న్యాయం చేయండి, ధన్యవాదాలు చెప్తున్నా.